ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొట్టమొదటగా హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజ. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధ్యై నమః అని ధ్యానించాలి. హరుని నేత్రం యొక్క అగ్నికి దగ్ధమైన కాముని తిరిగి పునర్జీవిగా చేసిన తల్లి అని అర్థము. రాక్షసులకు నిర్దాక్షిణముగా భస్మం చేసిన తల్లి సౌమ్య రూపిణి అయి ఒకప్పుడు తనపై మనసు పడడానికి ఈశ్వరునిపై పూలబాణాలు ప్రయోగించిన మన్మధుని ముక్కంటి భస్మం చేయగా రతీదేవి దీనాలాపనకు జగత్ కళ్యాణం కొరకు జరగవలసిన తమ కళ్యాణానికి తోడ్పడదలిచిన మన్మధుని పుత్రవాత్సల్యముతో పునర్జీవితుని చేయమని ఈశ్వరుని ప్రార్థించి మన్మధునికి ఆ శరీర ఉనికి కల్పించిన శ్రీమాత మన్మధుని ప్రాణాలు కాపాడటంలో మృత సంజీవినిగా మారి ఆ ధర్మాన్ని భస్మం చేసినది అని అర్థము. ధర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుందా తల్లి? పారాయణంలో అమ్మవారు ఆమె శక్తిసేనలు సర్వబాధలు సమస్యలు తొలగించి ఆధ్యాత్మిక ప్రగతికి మార్గాన్ని చూపి సర్వ విఘ్నాలను తొలగించి వారికి శ్రేయస్కరమైన యోగ్యకరమైన కోరికలను తీర్చి దీవిస్తుంది. శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజ, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజాయై నమః అని ధ్యానించాలి. అమ్మవారి మంత్రరూప శరీర వర్ణన ఇది. శ్రీమాతకు అత్యంత ప్రీతిపాత్రము శ్రీవిద్యామాత్ర స్వరూపముగా ఉన్న పంచదశీ మంత్రాన్ని 3 కూటములుగా విభజించి ఆ 3 కూటములు అమ్మవారి మంత్ర శరీరంగా అభివర్ణించారు వశిన్యాది దేవతలు. ఖ ఏ ఈ లా హ్రీం అనే 5 అక్షరాలు, హ స ఖ హ ల హ్రీం అనే 6 అక్షరాలు, స ఖ ల హ్రీం అనే 4 అక్షరాలు వెరసి మొత్తం 15 అక్షరాలు. ఇందులో మొదటి 5 అక్షరాలు అమ్మవారి ముఖ పంకజము, వాక్కును ప్రసాదించే స్థానము, జ్ఞానమునకు పుట్టుక స్థానము. అమ్మవారి ముఖమే వాగ్మయ కూటమి, వాగ్భవ కూటమి. సౌందర్యలహరి అనే ముఖ పంకజ దర్శనముతోనే ఎందరో కవిత్వం చెప్పగలిగారు. దీనిలో భాగంగా వాగ్దేవతలు అమ్మవారి ముఖ పంకజమును వాగ్భవ కూటమిగా జ్ఞానస్వరూపంగా వర్ణించారు. అటువంటి అమ్మ ముఖ పంకజమును ధ్యానించినచో మనకు వాక్కు జ్ఞానము లభిస్తాయి అని భావము. ఇప్పుడు మరొక శ్లోకం. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజ. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 2, దీనిలో అమ్మ మన్మధుని బ్రతికించిన విధానము, అమ్మ ముఖమండలమును వర్ణించారు వాగ్దేవతలు. ఇప్పుడు మరొక శ్లోకం. కంఠాదహ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యధో భాగదారిణి. కంఠాదహ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని కంఠాదహ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః అని ధ్యానించాలి. ఈ నామంలో వాగ్దేవతలు అమ్మవారి మంత్రరూప శరీర వర్ణన చేశారు. వాగ్దేవతలు పంచదశీ మంత్రాన్ని 3 భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో అమ్మవారి ముఖ పంకజాన్ని వర్ణించారు. రెండవ భాగం అనగా అమ్మవారి కంఠం నుండి కటి నడుము క్రింది భాగం వరకు ఆ తల్లిని పంచదశీ మధ్యకూట స్వరూపునిగా వర్ణించారు. ఉపాసన చేసేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడే విద్యగా ఉంటుంది. దీనిలో హ స క అహ ల హ్రీం అనబడే 6 అక్షరాలు ఉంటాయి. ఈ మధ్యకూటమినే కామరాజకూటమిగా వర్ణిస్తారు. అనగా కోరికలు, సర్వ కోరికలకు, ఆలోచనలకు, నాదము, జ్ఞానమునకు స్థానము ఈ కూటమి. అనగా బాహ్యార్థంలో ప్రతి జీవికి వారి కోరికలే ప్రథమంగా ఉంటూ సమస్త జీవులను రచింపజేస్తూ ఉన్నట్లయితే అమ్మ మధ్యకూట స్థాన ధ్యానంతో మనకు ఆ అల్పమైన కోరికల నుండి విముక్తి కలిగి జ్ఞాన సంపద లభిస్తుంది. శక్తి కూటైక తాపన్య కట్యతో భాగదారిని, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని శక్తి కూటైక తాపన్న కట్యథో భాగదారిణ్యై నమః అని ధ్యానించాలి. ఈ నామములో వాగ్దేవతలు అమ్మవారి మంత్రరూప శరీర వర్ణన చేశారు. వారి ప్రకారము 3 భాగాలుగా మంత్రశరీర భాగమును విభజిస్తే 3వ భాగమైన కటి క్రింది భాగంగా దీనిని అభివర్ణించారు. అనగా శక్తి
ఇది స్థానము. శక్తికూటము సా కా లా హ్రీం అనే 4 బీజాక్షరములతో ఉంటుంది. ఇది జగన్మాత యొక్క మంత్ర శరీర మంత్రరూప ఉపాసనా విభాగము. ఆపాదమస్తకము ఆ తల్లి 3 కూటముల రూపమని రహస్యముగా తెలియజేసి పంచదశి మంత్ర జపంతో ధ్యానం చేసినతో ఆ తల్లి మంత్రస్వరూపినిగా మనకు సాక్షాత్కరిస్తుంది అని అర్థము. కంఠాదహ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదో భాగదారిని. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 2. దీనిలో అమ్మ పంచదశి మంత్ర విద్యలో అమ్మ 3 కూటములతో ఉండి మనకు జ్ఞానప్రదాతగా శక్తిప్రదాతగా ఉంటుందని వర్ణించారు వాగ్దేవతలు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.